శక్తి పథకం సూపర్ సక్సెస్ అయిందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మహిళలు ఉచిత బస్సు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని, ప్రతిపక్షాలు విమర్శలు పట్టించుకోమని మంత్రి చెప్పారు. ప్రతిపక్షాలు విమర్శలు కాకుండా మంచి సలహాలిస్తే తీసుకుంటామంటున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఉన్నారు. శ్రీశక్తి పథకం సూపర్ సిక్స్ అని చెప్తున్నారు, సక్సెస్ అవుతుందని చెప్తున్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. సార్, ఏంటంటే 5 రోజుల పైన అవుతుంది, ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది మీకు? ముఖ్యంగా మహిళల నుండి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? ఆక్యుపెన్సీకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఏంటి సార్? మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దీన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకొని పోతున్న ఏపీఎస్ఆర్టీసీకి, దీన్ని సద్వినియోగం చేసుకుంటున్న రాష్ట్ర మహిళామూర్తులందరికీ వందనాలండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాకముందు మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో భాగమైన ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పడం, ఈరోజు లాంఛనంగా ఆగస్టు 15వ తారీఖున ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడుపుతున్నామంటే ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసిన కార్మికుడి నుంచి పై అధికారికి దక్కుతుంది. ఇంత దిగ్విజయమైన కార్యక్రమాన్ని మేము అందిస్తున్నామంటే కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెళ్ళ ముఖాల్లో సంతోషం చూడడానికి. ఈ పథకం 365 రోజులు అందుబాటులో ఉంటుంది. 24/7 24/7 ప్రజలకు సేవలో ఏపీఎస్ఆర్టీసీ ఈ రాష్ట్రం యొక్క ప్రభుత్వం యొక్క ఆధీనంలో నడిచబోయే సంస్థ ముందుకెళ్తుంది. వైసీపీ ప్రధాన విమర్శ మొన్న కూడా చేశారు, రాష్ట్రం మొత్తం అని చెప్పారు కానీ తిరుమల లాంటి ఘాట్ రోడ్డు లాంటి ప్రాంతాలు ఇవ్వలేదు, మేము ఆందోళన చేసిన తర్వాతే ముఖ్యమంత్రి ఆ నిర్ణయం తీసుకున్నారు ఘాట్ రోడ్డు అని వాళ్ళు చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరే చెప్పారు, విమర్శ అని చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడు సద్విమర్శలు తీసుకునే దానికి ముందుంటుంది. విమర్శలు, కుట్రలు, కడుపు మంట కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు చేస్తే మేమేం చేయలేము. ఎందుకంటే రాష్ట్రంలో 5.5 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ రోజుటికే 5 రోజుల్లో 65 లక్షల మంది మహిళామణులు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు. ఈరోజు వైసీపీలో 5 మందో 10 మందో కామెంట్ చేసినంత మాత్రాన మా ప్రోగ్రాంకి ఏం ఒరగదు. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి కార్యక్రమం ఇంత విజయవంతంగా దిగ్విజయంగా జరుగుతూ ఉంటే మీరు ఈ కార్యక్రమాన్ని అవమానిస్తే కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్నో లేకపోతే మంత్రినో కాదండి, వైసీపీ వాళ్ళు ఈ కార్యక్రమం నుంచి అవహేళన చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజల మీదే. ఎందుకంటే దయవుంచి ఇప్పటికైనా సద్విమర్శలకు చోటు ఇవ్వండి. సద్విమర్శలు ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకొని రావండి. ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో ఎక్కడన్నా 0% డీవియేషన్స్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వస్తే మా అధికారులు సిద్ధంగా ఉన్నారు. దానిలో మార్పు చేర్పులు తీసుకొని ప్రజలకు వాళ్ళకి ఆకాంక్షించిన విధంగానే ముందుకెళ్తాం. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన సందర్భంలో సూపర్ సిక్స్ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలని జగన్తో సహా వైసీపీ నేతలు చెప్పారు. ఈరోజు మీరు అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏం చెప్తారు సార్? సార్, జగన్మోహన్ రెడ్డి మాటలకు ఎక్కడ గ్రావిటీ లేదు, వెయిట్ లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు సంక్షేమ పథకాలు ఇచ్చానని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు. మేము ఒకటే చెప్తున్నాం, పారదర్శక అనేది ముఖ్యమండి. ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అది ఎవడైతే లబ్ధిదారుడు ఉంటాడో వాడి సాటిస్ఫాక్టరీ రేట్ చూడాల. ఆ రోజు ఆయన అమ్మఒడి ఇచ్చిండొచ్చు, ఈరోజు మేము తల్లికి వందనం ఇచ్చేటప్పుడు ఆ ప్రజల్లో ఉన్న సంతోషం చూస్తున్నాం. ఆ రోజు ఏవైతే పెన్షన్ పథకం ఆయన ఇంప్లిమెంట్ చేశాడు, ఈరోజు మా ప్రభుత్వంలో మేము పెన్షన్ ఇస్తున్నప్పుడు ప్రజల యొక్క మన్నలు ఏ విధంగా పొందుతారో మాకు తెలుసు. కాబట్టి ఆయన స్పందించే ప్రతి ఒక్క విషయంలో దాని మీద మేము కామెంట్ చేయాల్సిన అవసరం లేదండి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు సరిగా పనిచేసింటే 11 సీట్లు మీకు ఎందుకు వస్తాయండి? ఈరోజు ఇంత చిత్తశుద్ధిగా ఎక్కడ ఏ బెనిఫిషరీ నష్టపోకూడదు. పెన్షన్ల వ్యవస్థ నుంచి అన్నదాత సుఖీభావ అనుకోండి, ఈ రోజున ఫ్రీ బస్ అనుకోండి, తల్లికి వందనం అనుకోండి, ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ఈ ప్రోగ్రామ్స్ అని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎక్కడ 0% కూడా డైవర్షన్ అయితే ఎక్కడా లేదు. ఇది కేవలం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినవి జనాల్లోకి మేము పోలేకుండా ఉన్నాము. రేపు రాబోయే కాలంలో ఈ పథకాలే మాకు సమస్యలు తీసుకొని వస్తాయని చెప్పి వైసీపీ వాళ్ళ గగ్గోలంతే. ఇది ఫైనల్గా కూడా చెప్పండి, ఏమైనా రిలీఫ్ అనుకుంటున్నారా? పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయలేదని మొన్నటిదాకా మీరు ఎక్కడికి వెళ్ళినా కూటమి పార్టీ నేతల్ని ప్రజలు అడిగారు, ఇప్పుడు ఒక రిలీఫ్గా అనిపిస్తున్నది. తప్పకుండా అండి. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇంత మహోన్నతమైన కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు ఇంకా బాధ్యత పెరిగింది ఏపీఎస్ఆర్టీసీ మీద అనుకోండి, అధికారుల మీద, మా మీద. ఎందుకంటే ఇది పెన్షన్ పథకం అయితే నెలకు ఒక రోజు ఉంటుంది, బియ్యం పథకం అయితే నెలకు ఒక రోజు వస్తుంది.
అన్నదాత సుఖీభవ అంటే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఇస్తాం. బట్ ఇది ఈ కార్యక్రమం పొద్దున్న నుంచి రాత్రి వరకు 24/7 మా అధికారులు పనిచేయాలా. కార్మికుడి నుంచి పై అధికారి వరకు చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇది కత్తి మీద సాము. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రోగ్రాం ఈ 5 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రజలకు మహిళామూర్తులకు ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇది ఒక అంటే ఖచ్చితంగా ప్రజలకి 24 గంటల సేవలు అందిస్తాం, పారదర్శకంగా అందిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేశాయి. సూపర్ 6 అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ గతంలో విమర్శలు చేయి, కానీ అత్యంత పారదర్శకంగా గతం కంటే భిన్నంగా ఇప్పుడు పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నామని మంత్రి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వనాథ్ రాయేష్.